అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రాజీవ్ ఈ అవకాశం మీద భారీ షాక్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ పెట్టుకుని డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది, దయచేసి అందులో జాయిన్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అందులో షేర్ చేస్తాను, ప్లీజ్. ఓకే, చూడండి. రాజీవ్ ఈ అవకాశం పథకానికి దరఖాస్తులు అయితే పెట్టుకున్నారు. మండలాల వారీగా చూసుకున్న, జిల్లాల వారీగా చూసుకున్న లక్షల్లో అయితే అప్లికేషన్స్ అయితే వచ్చింది. అయితే ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి లోన్ ఇవ్వాలని అయితే ప్రభుత్వానికి ఆ ఉద్దేశం అయితే ఉంది. కానీ చాలామంది తక్కువ లోన్ వచ్చే వాటికి ఎక్కువ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అంటే సబ్సిడీ మాత్రం వచ్చే ఏవైతే ఉంటాయో, అంటే పూర్తి స్థాయి 50,000, ₹1,00,000. ఎందుకంటే మరలా తిరిగి కట్టవలసిన పని లేదు కదా, అది ఆలోచిస్తున్నారు. కానీ మరలా ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం మీకు రాదు, ఇది మాత్రం గమనించండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ రాజీవ్ ఈ అవకాశం సంబంధించి బ్యాంక్ మేనేజరు, నోడల్ అధికారి, ఎంపీ అంటే మామూలుగా ఎంపీడీఓ ఇలాగా 8 మంది అధికారులు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సిన వాటి లోన్కి సంబంధించి ఈ 8 మందిని అయితే ఏర్పాటు చేసి ఒక బ్యాంక్ మేనేజర్ చేత, ఒక ఎంపీడీఓ చేత, ఒక ఎవరైతే నోడల్ అధికారి చేత ఈ యొక్క సర్వే లాంటివి చేయించి గతంలో ఎప్పుడైనా వీరు లోన్ తీసుకున్నారా, గతంలో ఎప్పుడైనా వీరు ఇలాంటి నిరుద్యోగులు ఏదైనా లోన్ తీసుకున్నారా అని సర్వే లాంటివి చేసి పాన్ కార్డు లాంటివి ఎంటర్ చేస్తే దొరికేస్తారు కదా. సో అలాంటి వారిని అనర్హులుగా చేసి ఎవరికైతే ఇంతకుముందు ఎటువంటి లోన్ రాలేదు, ఎటువంటి లోన్ పొందుకోలేదు, అంటే ఇల్లు లోన్ పొందుకోవచ్చు, ఇంకోటి ఏదైనా పొందుకోవచ్చు, కానీ పథకం ఇదే నిరుద్యోగులకు సంబంధించి లోన్ పొందుకున్నట్లయితే వారికి అయితే ఎటువంటి ఈ నిరుద్యోగ సంబంధించినటువంటి లోన్స్ అయితే రాజీవ్ అవకాశం వచ్చే అవకాశం అయితే లేదు. సో ఈ 8 మంది అధికారులు కూడా 8 రకాలుగా, అంటే అష్టదిగ్బంధనం లాగా మీకైతే సర్వే చేయడం అయితే జరుగుతుంది. సో మీ సర్టిఫికెట్లు కరెక్ట్గా ఉన్నాయి లేదా, మీరు ఇదివరకు ఏమైనా తీసుకున్నారు లేదా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసుకున్నారు. ఇంకోటి, ఇంట్లో ఒక రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే ఇస్తా అంటున్నారు. సో ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు కలిపి పెట్టుకున్నా కూడా ఒకరికి మాత్రమే ఈ యొక్క లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కొంచెం ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే అన్నదమ్ములు ఇద్దరు చదువుకునే ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు చదువుకునే ఉంటారు. వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంట్లో రేషన్ కార్డులు ఒకరికంటే చాలా కష్టం. సో ప్రభుత్వం దీని మీద పునరాలోచన అయితే చేయాలి. సో 8 మంది అధికారులు ఏం చేస్తారో చూద్దాం. మనకి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క లిస్టులు అయితే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.